శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 28 చాప్టర్. ఇక్కడ వైద్యనాథీశ్వర జ్యోతిర్లింగం ఒక ప్రకటింపబడిన ప్రాదుర్భావం గురించి ఇంకా దాని మాహత్య వర్ణన అన్నది ఇక్కడ చెప్పబడింది. సూత ఉవాచ రావణో రాక్షస శ్రేష్టో మానీమాన పరాయణ ఆరాధ్య హరం భక్త్య కైలాసే పర్వతోత్తమే. సూతుల వారు ఈ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఒకానొక సమయంలో రాక్షసుల్లో శ్రేష్ఠుడైన రావణాసుడు ఈ మాన పారాయణుడయి పర్వతాల్లో ఉత్తమమైన కైలాస పర్వతం దగ్గర భక్తిపూర్వకంగా పరమేశ్వరుని ఆరాధన చేయటానికి పూనుకుని చేస్తున్నాడు. ఆరాధిత కియత్కాలం న ప్రసన్నో హరో యథా తదా చాన్యత్తత్పశ్చక్రే ప్రసాదార్థం శివస్య సహా. ఇలా భక్తిపూర్వకంగా పరమాత్మని ఆరాధిస్తున్నాడు కానీ కాలం గడిచిపోతుంది, సమయం దాటిపోతుంది తప్పితే ఈ ఆరాధన అంతా కూడా ఎంత చేసినా సరే పరమేశ్వరుడు కానీ ప్రసన్నుడు కాలేదు. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నుడు చేసుకోవాలని తత్పరుడైపోయి ఉన్న ఈ రావణాసుడు ఇంకా వేరే అన్ని రకాలుగా కూడా తపస్సంతగా తీవ్రాన్ని పెంచుకుంటూ మొదలుపెట్టాడు. తతశ్చాయం హిమవతః సిద్ధిస్థానస్య వైగిరేహ పౌలస్త్యో రావణః శ్రీమాన్ దక్షిణో వృక్షకండకి. రావణాసుడు తపస్సు యొక్క తీవ్రతని పెంచుకుంటూ ఈ పులస్త్య వంశంలో జన్మించిన వాడు అందుకుని ఎలాగైనా సరే పరమాత్మని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని సకల ఐశ్వర్యాలతో సంపన్నంగా ఉన్న రావణాసుడు సిద్ధి పొందాలని సిద్ధి స్థానం ఏదైతే ఉందో హిమాలయాల పర్వతాల దగ్గర ఆ స్థానం ఏదైతే దక్షిణ వృక్షాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. భూమౌ ఘర్త వరం కృత్వా తత్రాగ్నినం స్థాప్య సా ద్విజాః తత్సన్నిధౌ శివం స్థాప్య హవనం చకారః. అక్కడ హిమవత్ పర్వతాల దగ్గర దక్షిణ దిశలో ఉన్న వృక్షాలతో ఉన్న ఆ భూమి ఒక్కసారిగా కాస్త పెద్దగా ఒక గొయ్య తవ్వాడు. అక్కడ మళ్ళీ అగ్నిని స్థాపింపచేశాడు. అంటే దానికి అగ్నిని స్థాపింపచేసి అక్కడ దానికి దగ్గరలో ఉండి మళ్ళీ ఆ పరమేశ్వరుని ఆరాధన ఇక్కడ ఆయనకి హవనాలు చేసుకుంటూ మొదలుపెట్టాడు. గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థో వర్షాస్తు స్థండలీశయః శీతే జలాంతరస్థో హి త్రిధా చక్రే తపశ్రసః. పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకోవాలని తపస్సు అన్నది ఇలా వివిధ ప్రకాలుగా ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు అంటే ఎలా అయితే ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, ఈ ఎండలో మళ్ళీ పంచగ్నులు అంటే 4 దిక్కులు అగ్ని, మళ్ళీ ఆ పైన ఆ సూర్యుడు, ఈ పంచ అగ్నుల మధ్యలో ఉండి అలా తీవ్రంగా తపస్సు అన్నది కొనసాగిస్తున్నాడు. మళ్ళీ ఎలా అయితే కాలాలు మారుతూ ఉంటాయి. వర్షాకాలంలో ఏమో అక్కడ మళ్ళీ ఆ వర్షం పైనుంచి పడుతూ ఉంది, ఆ పాదాలు అంతా కూడా నీటిలో ఉన్నట్టుగా అక్కడే ఆ భూమి మీద అలాగే ఉండి అలాగే మళ్ళీ ఆ తపస్సునన్నది కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే మళ్ళీ చలికాలంలో వచ్చేసి నీటి లోపలికి వెళ్ళిపోయి ఇలా అన్ని రకాలుగా శరీరాన్ని కృషింప చేసుకుంటూ అన్నీ చేస్తూ ఆ తీవ్రతతో ఆ తపస్సు అన్నది ఎలా అయినా పరమేశ్వరుడు ప్రసన్నుడు కావాలి అని ఇలా గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇట్లా అన్నిటిలో కూడా అన్ని రకాలుగా శరీరాన్ని బాధించుకుంటూ ఆ తపస్సుని చేసుకుంటూ వెళుతున్నాడు. చకారేవం బహుతపూన ప్రసన్నస్తథాపి పరమాత్మ మహేశానో దురారాధ్యో దురాత్మభి. ఈ ప్రకారంగా ఘోరమైన తపస్సు తీవ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇంక ఎలా చేసినా ప్రసన్నుడు అవ్వట్లేదు. అందుకుని ఈ దుష్టాత్ముడికి మళ్ళీ ఈ చేసే ఆరాధనలో పరమాత్మ ప్రసన్న అవ్వకపోతే ఎలా అయినా ప్రసన్నుని చేసుకోవాలి, ఆయన ప్రసన్నుని అవ్వట్లేదని తీవ్రతను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఏదైతే మనకు ఒకటి కావాలని అనుకున్నప్పుడు అది మనకి దక్కనప్పుడు ఇంకేదన్నా మంచిది వస్తుందేమో, సమయం కాస్త వేచి ఉందామని, లేకపోతే ఇంకేదన్నా చూద్దామన్న ఆలోచనలు రాకుండా ఏమవుతుందంటే ఎలా అయినా దాన్ని నేను దక్కించుకోవాలి. అందుకుని తతః శిరాంసి చిత్వా చ పూజనం శంకరస్య వై ప్రారబ్ధం దైత్యపతిన రావణేన మహాత్మన. దైత్యులొక్క అధిపతి అయిన రావణాసుడు రాక్షసులకి రాజు. వెంటనే ఏం చేశాడంటే తనకి 10 కలకాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఈ ఆరాధన చేసుకుంటూ తన శిరస్సునే మళ్ళీ అక్కడ సమర్పణ భావంతో దాన్ని వధించుకోవటం మొదలుపెట్టాడు. ఏకేకం చ శిరశ్చిన్నం విధీనా శివ పూజనే
ఏవం సత్క్రమత్తస్తేన చిన్నాని నవవయ్యద. ఆ 10 తలకాయలు ఒక్కొక్క శిరస్సు అలాగా ఖండించుకోవటం మొదలుపెట్టాడు. ఇలా అన్నీ తను తొలగించుకుంటూ పోతుంటే చివరికి ఒక శిరస్సు అన్నది మిగిలింది. ఇలా క్రమంగా ఒక్కొక్కటి సమర్పణ భావంతో అలా తొలగించుకుంటూ 9 అయితే తానే నరికేసుకున్నాడు. ఏతస్మిన్నవశిష్టే తు ప్రసన్నః శంకరస్తథా ఆవిర్బభూవ తత్రైవ సంతుష్టో భక్తవత్సలః. ఇలా 10 శిరస్సులు ఉన్న రావణాసుడు 9 నరికేసుకుని ఆ 10వ దాన్ని కూడా నరికిపోతుంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడయి భక్తవాత్సల్యుడు సదాశివుడు సంతుష్టుడై అప్పుడు ప్రకటింపబడ్డాడు. శిరాసి పూర్వవత్కృత్వా నిరుజాని తథా ప్రభుః మనోరథం దదో తస్మై చాతులం బలముత్తమం. సదాశివుడు ప్రసన్నుడై ప్రకటింపబడిన తర్వాత ఏవైతే ఆ భక్తితో ఆ 9 శిరస్సులు కూడా ఆయనకి ఇచ్చేశాడు. ఆయన వెంటనే వాటికి స్వస్థత కలిగించి పైగా మనోవాంఛిత ఫలాన్ని కూడా ఇవ్వటానికి ఆయనకి మళ్ళీ స్వస్థత అంటే ఆ 9 తలకాయలు ఇచ్చేయటము, దాన్ని మళ్ళీ మామూలుగా చేయటము, ఆ మనస్సులో ఏ ఫలితాన్ని అయితే కోరుకుని వచ్చాడో దాన్ని ఇవ్వటము, పైగా అతుల బలప్రదాతగా అంటే ఇతన్ని జయించేవాడు ఎవరూ లేకుండా అతనికి అంత బలాన్ని కూడా ప్రసాదించాడు. ప్రసాదం తస్య సంప్రాప్య రావణః సచ రాక్షసః ప్రత్యువాచ శివం శంభుం నతస్కందః కృతాంజలిః. పరమేశ్వరుడు ప్రసన్న చేసుకున్న రావణాసుడు పైగా మనోవాంఛిత మనస్సులో ఏదైతే కోరుకుందో అది కూడా లభించేలాగా ఆ రావణసుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడికి చేతులు జోడించి శిరస్సు వంచి కళ్యాణకారి అయిన ఆ పరమేశ్వరుడితో మళ్ళీ ఇలా అంటున్నాడు. రావణ ఉవాచ ప్రసన్నో భవ దీవేశ లంకాం చత్వం నమ్యామ్యహం సఫలం కురు మే కామం త్వమాహం శరణం గతః. రావణాసుడు పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు. ఓ దేవేశ, నా పట్ల మీరు నిజంగా ప్రసన్నుడైతే మిమ్మల్నే నేను నా లంకాపురానికి తీసుకువెళ్ళిపోతాను. ఇదే నాకున్న కోరిక. నా కోరికను మీరు నెరవేర్చండి. నేను మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను అన్నాడు. సూత ఉవాచ ఇత్యుక్తశ్చ తథా తేన శంభుర్వై రావణేన సహ ప్రత్యువాచ విచేతస్కః సంకటం పరమం గతః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నాడు. రావణాసుడు ఏదైతే అడిగాడో అది విన్న తర్వాత పరమేశ్వరుడు అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని మనకి చెప్పే సందర్భాలు సంకట పరిస్థితులు అంటే పరమాత్మకు సంకటం ఎక్కడ రాదు. ఎందుకంటే సృష్టిని చేసిన వాడు నువ్వు కోరిక అడిగితే ఇప్పుడు సాధారణంగా మనకి ఎలా కనిపిస్తుందంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను తర్వాత ఏం అడుగుతారో వాళ్ళ మదిలో ఏది మెదులుతుందో నాకు తెలియదు. ఏదన్నా అడగచ్చు ఎప్పుడన్నా ఇప్పుడు బాగానే ఉన్నట్టుండి మళ్ళీ మరుక్షణంలో మనతో గొడవ చేసుకునేలాగా ఉండొచ్చు. మనకి మొత్తానికి మాట్లాడకుండా చాలా ఎడబాటు కూడా రావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే దానిలో అంతర్లీనంగా లీల చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఈ రావణాసుడు అడిగిన దానికి మళ్ళీ ఆయనకి ఆ వరాన్ని ఇచ్చేస్తే సంకట పరిస్థితి వచ్చిందేమో అని అనుకుంటూ మళ్ళీ తనతో ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చిన ఆ శ్లోకంలో అనిపిస్తుంది. అంతర్లీనంగా ఏంటి అంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి దుష్టత్వంతో ఉన్న వాళ్ళకి ఇంత తీవ్రమైన తపస్సు చేశాడు కానీ ఆ దాని నుంచి మాత్రం రాలేకపోయాడు. కొన్ని చెయ్యటానికి అర్హత పాత్రత మనకి వచ్చినప్పటికి కూడా కొన్ని జన్మాంతరాల నుంచి ఉన్న వాసనల కారణంగా ఏమవుతుందంటే ఆ మాలిన్యాలు మనల్ని విడిచిపెట్టము. ఆ వికారాలు మనకి అడిగినట్టుగా ఉంటాయి తప్పితే దాన్ని నువ్వు ఎప్పటికీ తొలగించుకోలేని అంత దురుస్థితిలోనే ఉంటావు. ఇక్కడ కూడా ఆ రావణాసుడు కూడా అందుకే ఇక్కడ దుర్బుద్ధితోనే ఉన్నాడు. భక్తితో ప్రసన్నుని చేసుకునే అంత తీవ్రత చేసుకున్నాడు. తన శిరస్సుల్నే సమర్పించే అంత భక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ దుర్వినియోగమే చెయ్యటానికి ముందుగా ఉంటాడు. ఇది మళ్ళీ ఎవరికి నష్టము, సంకట పరిస్థితి ఎవరికి వస్తుందంటే ముల్లోకాల్ని బాధిస్తూనే ఉంటాడు. అది అన్నది ఎప్పటికీ తొలగిపోదు. అందుకని అది జరగకుండా ఉండటానికి మళ్ళీ ఇక్కడ లీలగా చేస్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తన ఒక్క ఆధీనంలో ఉన్నవాడే పరమేశ్వరుడు. నేను ఒకటి చేసినంత మాత్రాన ఆ క్రమం మారదు. నేను ఒకటి చేసేస్తున్నంత మాత్రాన దానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే నేనన్నది అందులో ఉన్నది ఇసుక రేణువు కన్నా తక్కువ నా జీవితం. నేను చేసేది నేను చెయ్యబోయేది అంతా కూడా నేను చేస్తున్నానన్న అహంకారంతో దుర్బుద్ధితో నేను ఉంటాను కానీ నడిపించేవాడు అందుకే కర్త క్రియా కర్మ అన్నీ పరమేశ్వరుడే.
ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఆ రావణాసుడితో ఇలా అంటున్నాడు. శివ ఉవాచ శ్రూయతాం రాక్షస శ్రేష్ట వచో మే సారవత్తయ నీయతాం సద్గృహి మేహి సద్భక్త్యా లింగముత్తమం. ఆ పరమేశ్వరుడు రావణాసుడితో ఇలా అన్నాడు. ఓ రాక్షస శ్రేష్ట, నా మహత్వపూర్ణమైన ఒక్క మాటని నేను చెప్తున్నాను, దాన్ని జాగ్రత్తగా విను. అంటే ఆ పరమేశ్వరుడే తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు లంకాపురానికి. నీ ఉత్తమమైన భక్తియుక్తంగా నువ్వు ఉన్న కారణంగా నీ భక్తికి మెచ్చుకుని నా బదులుగా శ్రేష్టమైన ఒక శివలింగాన్ని నీకు ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో అన్నాడు. భూమౌ లింగం యథా త్వం చ స్థాపయిష్యసి యత్ర వై యత్రాన సందేహో యతేచ్ఛసి తథా కురు. తనకి బదులుగా చాలా శ్రేష్టమైన శివలింగాన్ని ఇస్తాను అని చెప్పాడు. అయితే ఈ లింగాన్ని మట్టుకు, అంటే నువ్వు లంకాపురానికి తీసుకెళ్తున్నావు కాబట్టి లంక దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే అది భూమిని గనక సంపర్కంలోకి వెళ్ళింది అంటే అది అక్కడే స్థిరంగా అయిపోతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత నీ ఇచ్ఛానుసారం నువ్వు చేసుకో అని చెప్పి ఊరుకున్నాడు. సూత ఉవాచ ఇత్యుక్తః శంభునా తేన రావణో రాక్షసేశ్వరః తతేతి తత్ సమాధాయ జగామ భవనం నిజం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పరమేశ్వరుడు ఇలా చెప్పిన తర్వాత రాక్షసేశ్వరుడైన రావణాసుడు ఏం పర్లేదు, ఎందుకంటే నేను తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళిపోతానని అనుకున్నాడు అని చెప్పి దాన్ని తీసుకున్నాడు. తన ఇంటికి తను మళ్ళీ పయనం మొదలుపెట్టాడు. ఆసిన్మూత్రోత్సర్గకామో మార్గో హి శివమాయయా తత్స్తంభింతుం నా శక్తో అభుత్ పౌలస్తయో రావణ ప్రభువు. దీని తర్వాత పరమేశ్వరుడు యొక్క మాయ కారణంగా ఆ వెళ్ళే మార్గంలోనే ఇతనికి సకల శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా ఆ మూత్ర విసర్జన అన్నది ఎంత తీవ్రంగా అయిపోయింది అంటే ఆ కలిగి అది వెంటనే ఇంకా ఆపుకోలేకపోయాడు. ఇంకా అది ఆపుకోలేని స్థితి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక, ఎందుకంటే అది ఎవరికో ఒకరికి ఇచ్చి కానీ వెళ్ళటానికి కుదరదు. అలాగని ఇది ఆపుకోవటానికి కూడా తన శక్తి సరిపోవట్లేదు. అందుకని ఏం చెయ్యాలా అనుకున్నాడు, ఆపుకోలేకపోయాడు. అప్పుడు చుట్టుపక్కల చూస్తూ ఉంటే అక్కడ దృష్టవేకం తత్ర వై గోపం ప్రార్థయాలింగం దధోచయత్ ముహూర్తకే అతిక్రాంతే గోపోభూత్ వికిలస్తథా. అక్కడ ఒక గోపబాలుడు కనిపించాడు. ఆ గోపబాలుడు ఆ గొల్లవాణ్ణి చూసిన ఈ శివలింగం వాణ్ణి చేతికిచ్చి రావణాసుడు, నేను తిరిగి వచ్చేంత వరకు దీన్ని మాత్రం నువ్వు కింద పెట్టకు అని వినయంగా అతన్ని అడిగాడు. నేను వెంటనే వచ్చేస్తానని కూడా చెప్పాడు. భూమౌ సంస్థాపయామాస తద్భారేనాతి పీడితః తత్రేవ తత్స్థితం లింగం వజ్రసారా సముద్భవం సర్వకామప్రదం చైవ దర్శనాత్ పాపహారకం. నేను వెంటనే వచ్చేస్తానని అయితే వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ ఆ రావణాసుడు వెళ్ళిపోయాడు. ఈ బాలుడు దాన్ని పట్టుకున్నాడు, కానీ ఒక్క ముహూర్త కాలం గడిచే కొద్దీ ఆ శివలింగం అన్నది క్రమేణా క్రమేణా భారం ఎక్కువైపోతుంది. ఆ పిల్లవాడికి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. దాన్ని మొయ్యలేకుండా ఉన్నాడు. అది మొయ్యలేకుండా ఉన్న కారణంగా అది పట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఆ పీడకి తట్టుకోలేక వెంటనే దాన్ని భూమి మీద పెట్టేశాడు. ఎప్పుడైతే వజ్రసారంతో ఉన్న ఆ లింగాన్ని అక్కడ భూమి సంపర్కంలోకి పెట్టేశాడు, అది వెంటనే అక్కడే స్థాపించి పోయింది, భూమి మీదే ఉంచేశాడు. ఆ శివలింగం సుస్థిరమైపోయింది. ఆ లింగం అక్కడ. ఆ లింగాన్ని దర్శించినంత మాత్రం చేత సకల, అంటే దర్శనం చూడటం వల్ల అది సర్వకామప్రద, అంటే సకల కోరికల్ని కూడా నెరవేరుస్తుంది. దర్శించుకున్నంత మాత్రం చేత కూడా పాపాలన్నీ కూడా హరించుకుని పోతాయి. వైద్యనాథేశ్వరం నామ్నా తల్లింగం అభవన్ముని ప్రసిద్ధం త్రిషు లోకేషు భుక్తి ముక్తి ప్రదం సతాం. ఓ మునిల్లారా, ఆ లింగము ముల్లోకాల్లో కూడా వైద్యనాథేశ్వర అన్న నామంతో ప్రసిద్ధికెక్కింది. అది సత్పురుషులకి భోగాల్ని మోక్షాల్ని కూడా ప్రసాదిస్తుంది. జ్యోతిర్లింగమిదం శ్రేష్టం దర్శనాత్ పూజనాదపి సర్వపాపహరం దివ్యం ముక్తి వర్ధనముత్తమం. ఇది దివ్యమైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైన జ్యోతిర్లింగం. అందుకే దర్శించుకుని పూజించుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోతాయి, మళ్ళీ ముక్తి కూడా అది ప్రసాదిస్తుంది. తస్మిన్ లింగే స్థితే తత్ర సర్వలోకహితాయ వై రావణః స్వగృహం గత్వా వరం ప్రాప్య మహోత్తమం
ప్రియాయే సర్వమాచక్యో సుఖేనాతి మహాసురః. సకల లోకాలకి కూడా కళ్యాణకరంగా లింగాన్ని అక్కడ స్థాపింపజేశాడు పరమేశ్వరుడు. అదక్కడ ఇంకా స్థిరంగా అయిపోయిందని తెలుసుకున్న రావణ శ్రేష్ఠుడు మళ్ళీ అక్కడి నుంచి వరాలు లభించి, అంటే పరమేశ్వరుణ్ణి మళ్ళీ ఆరాధించాడు. ఎందుకంటే తనది తీసుకెళ్ళటానికే వచ్చాడు, దానికి బదులుగా లింగాన్ని ఇస్తే లింగాన్ని తీసుకెళ్ళాలనుకున్నాడు. ఆ లింగం ఇక్కడ ఆ ప్రదేశంలోనే స్థాపించబడిపోయింది శాశ్వతంగా. వరాలు లభించిన కారణంగా తన ఇంటికి, తను లంకా నగరానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆ మహా రాక్షసులకి రాజు ఈ రావణాసుడు అతని భార్యతో చాలా ఆనందపూర్వకంగా ఈ జరిగిన వృత్తాంతాన్నంతా కూడా చెప్పుకున్నాడు వెళ్ళిపోయిన తర్వాత. తచ్చుత్వా సకల దేవాః శక్రాద్యా మునయస్తదా పరస్పరం సమామంత్ర శివశక్తా దియోమలాః. ఈ వృత్తాంతం ఇది విన్న ఇంద్రుడు, సకల దేవతలు వీళ్ళందరూ కూడా, ఆ నిష్పాప మునిగణములందరూ కూడా, వాళ్ళందరూ కూడా విచారణలో పడిపోయారు. ఎందుకంటే ఈ వైద్యనాథేశ్వరంలో ఆసక్తి బుద్ధి వాళ్ళకందరికీ కూడా కలిగింది. తస్మిన్ కాలే సురాః సర్వే హరిబ్రహ్మాదయో ముని ఆజగ్ముస్తత్ర సుప్రీత్యా పూజాం చక్రుర్విశేషతః. వైద్యనాథేశ్వర లింగం యొక్క మహత్యాన్ని తెలుసుకున్న వీళ్ళందరూ కూడా, మునులు వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు ఆది దేవగణములు సహా ఆ ప్రదేశానికి వచ్చి విశేషంగా విధి విధానంగా ప్రీతిపూర్వకంగా పరమేశ్వరుని పూజించుకున్నారు. ప్రత్యక్షం తం తథా దృష్ట్వా ప్రతిష్టాప్య చాతే సురాః వేద్యనాథేతి సంప్రోచ్య నత్వా నుత్వా దివం యయుము. ఆ పరమేశ్వరుడైన శంకరుడికి వీళ్ళింతలాగా భక్తితో పూజించుకున్నాక ప్రత్యక్షంగా దర్శనం కూడా లభించి వజ్రసారమయమైన ఆ వైద్యనాథేశ్వర శివలింగము విధి విధానంగా స్థాపించబడింది. అందుకుని ఈ వైద్యనాథ అన్న నామంతో అక్కడ మళ్ళీ ఆయనకి వీళ్ళు నమస్కారాలు స్తవనాలు అన్నీ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వర్గలోకాలకి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఋషయా ఊచుః తస్మిన్ లింగే స్థితే తత్ర రావణే చ గృహం గతి కిం చరిత్రమభుత్తాత తతస్తద్వత్ విస్తరాన్. ఆ ఋషులు మళ్ళీ ఇక్కడ ఇలా చెప్తున్నారు. ఎలా అంటే సూతుల వారిని అడుగుతున్నారు. ఈ వైద్యనాథేశ్వర లింగం గురించి ఆయన చెప్తున్నారు కాబట్టి, అసలు ఆ లింగం అక్కడ స్థాపించింది అయిన తర్వాత రావణాసుడు ఇంటికైతే వెళ్ళిపోయారు కదా, దాని తర్వాత ఏమైంది అది కూడా మాకు విస్తారంగా చెప్పండి అని. సూత ఉవాచ రావణోపి గృహం గత్వా వరం ప్రాప్య మహోత్తమం ప్రియాయే సర్వమర్చక్యో ముమోదాది మహాసురః. సూతుల వారు మళ్ళీ వాళ్ళకి ఇలా చెప్తున్నారు. ఉత్తమమైన వరప్రాప్తి లభించిన తర్వాత తన ఇంటికి తను వెళ్ళిపోయిన రావణాసుడు ఆ రాక్షసులొక్క రాజు ఆ వృత్తాంతాన్నంతా కూడా ఆయన భార్యకి చెప్పాడు. ఆవిడ కూడా చాలా ఆనందించింది. తచ్చుత్వా సకలం దేవ శక్రాధ్యా మునయస్తదా పరస్పరం సమూచుస్తే సముద్విగ్న మునీశ్వరః. అయితే ఓ ఋషుల్లారా, ఈ వృత్తాంతాన్నంతా విన్న తర్వాత ఇంద్ర ఆది సకల దేవతలు మునిగణములందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యాకుల చిత్తులైపోయి మళ్ళీ అందరూ చర్చించుకుంటున్నారు. దేవాదయ ఊచుః రావణోయం దురాత్మా హి దేవద్రోహి కలహకుదిః శివాదావరంచ సంప్రాప్య దుఃఖం దాస్యతి నోతి సహా. ఈ దేవతలు ఇలా అంటున్నారు. ఈ దురాత్ముడైన రావణాసుడు దేవతలకి ద్రోహి, దేవద్రోహి, ముల్లోకాల మీద ఆధిపత్యాని కోసం అందరినీ కూడా బాధిస్తూ ఉన్నవాడు. అందుకని దుర్బుద్ధి కలిగిన ఈ రావణాసుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి వరాలు కూడా పొంది ఉన్నాడు. ఇప్పుడు వరాలు మళ్ళీ లభించిన కారణంగా మనందరికీ కూడా ఇంకా ఎక్కువ దుఃఖాలే కలగజేస్తాడు ప్రయత్నపూర్వకంగా. కిం కుర్మః క్వాచ గచ్చామః కిం భవిష్యతి వా పునః దుష్టశ్చ దక్షతాం ప్రాప్తః కిం కిం నో సాధయిష్యతి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని వేడుకోవాలి, ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుంది, ఆ దుష్టుడు ఇంకా ఏమేమి చెయ్యగలడో ఏమి చేస్తాడో, ఆ వరప్రాప్తి కారణంగా ఇంకా ఎక్కువ ఉద్రేకంతో ఇంకా నష్టాన్ని కలగజేస్తాడు. అయితే మనం అందరం కూడా అపకారం వస్తుంది కాబట్టి ఆ అపకారం చెయ్యకుండా అయితే విడిచిపెట్టడు. అందుకని ఎలా దీన్ని మనం దాటాలి, ఎటువంటిది ఎప్పుడు వస్తుందన్న ఇటువంటి బాధలోనే వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇతి దుఃఖం సమాపన్నాః శక్రాధ్యా మునయః సురాః
నారదం చ సమూహూయ పప్రాచుర్ వికలస్తథా. ఈ ప్రకారంగా వీళ్ళందరూ దుఃఖంలో ఉంటే ఇంద్రాది దేవతలందరూ కూడా మునిగణమైన నారదుడిని పిలిపించి వీళ్ళకి బాధనంతా కూడా ఆయనకి విన్నవించుకున్నారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 28 చాప్టర్లో 31 శ్లోక సంపూర్ణం.